ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ మన తెలుగులో మన ప్రభాసే కాబట్టి ఆయన సినిమాల్ని ఎంత బాగా తీస్తే అంత హాలీవుడ్ మూవీ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలియట్లేదు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మనం చూసాను ట్రైలర్లో ఏం చూపించారు, వాళ్ళు మాత్రం ఏమైనా చూపించారా ఏంటి? మరి చూపించకుండా మాకు ఎలా తెలుస్తుంది? ఏం తెలియట్లేదు అబ్బా, క్లారిటీ లేదు. వాళ్ళు ఇచ్చే ట్రైలర్ సంబంధించిన ఒక వెబ్ సిరీస్ అమెజాన్ లో పెట్టడం ప్లస్ అంటారా మైనస్ అంటారా? చూడలేదు. అదే సేమ్ స్టోరీ అయితే మైనస్. ప్రభాస్ అని ఎలా ఉన్నారు? లుక్ వైజ్ గా బాగున్నారు కానీ లుక్కులు గీకులు ఎలాగో ప్రభాస్ బాగానే ఉంటాడు. మనకి అది మంచి అంటే గూస్ బంప్స్ వచ్చే ఒక ట్రైలర్ ఒక టీజర్ బయటకు వస్తే దాని గురించి మనం చెప్పగలం. ఇది ఎలా అయిపోయిందంటే చిరిగిపోయిన ఇస్త్రో అక్కడ మన ముందు పడేసి ఏవో రెండు తినండ్రా అంటే అక్కడ ప్రభాస్ అంటే మన ఆలోచన ఆ లెవెల్లో ఉంటుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు బయట వదలాలనిపిస్తుంది. మరి వాళ్ళ ప్లానింగ్ ఏంటో మనకు తెలియదు. దీన్ని కూడా చూసి అదే గ్లిమ్స్ చూసా, దీన్ని చూసి అబ్బా సూపర్, అదే నేనైతే సూపర్ అని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చూపించట్లేదు, అది ఏం చూపించారో కూడా నాకు తెలియట్లేదు. మొత్తం పెద్ద స్టార్ వాళ్ళు అందరూ ఉన్నారంటే మరి వాళ్ళందరితో మరి మంచి ట్రైలర్ వదులుతాయి కానీ మనం ఏం చెప్పలేము అబ్బా. ఇప్పుడు ఎలాగంటే దాని మీద అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, మనకి ప్రభాస్ గారి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చిన్నవి కాదు. మొత్తం పాన్ ఇండియా లెవెల్ ఇండియా మొత్తం చూస్తారు, ఇండియా టు వరల్డ్ మొత్తం. 3 సినిమాలు ఫ్లాపింగ్ మనమే లేపాము, సిగ్గా లేపాము. నేను అదే చెప్తాను, ఫ్లాప్ ఇట్టాను కాదు, ఒక బాహుబలి లాగా మళ్ళీ మనం గర్వంగా కాలు ఎగరేసుకునే విధంగా ప్రభాస్ సినిమా రావాలనుకుంటాను. అది కల్కికనైతే హ్యాపీ. ఒకవేళ కల్కి కూడా అలా కాలేదు అంటే లాస్ట్ ఇంక మారుతి గారిని నమ్ముకోవాలని నాకు అనిపించింది. ఏకంగా 6 పాటలు అంటున్నారు కదా నా కల్కి, కానీ పాటలు ఉంటే హ్యాపీయే కదా. 6 పాటలు అనేది అది ఇప్పుడు కొత్తగా పెట్టింది. పాటలు ఉన్నాయా బయటలు ఉన్నాయి ఇవన్నీ కాదబ్బా. స్టోరీ పరంగా ఇంకొక బాహుబలిలో మనం ఎలాగైతే హ్యాపీగా ఫీల్ అయ్యామో అసలు బాహుబలి కూడా వద్దబ్బా. ఒక మిర్చి, ఒక మిస్టర్ పర్ఫెక్ట్, ఒక డార్లింగ్ ఇలాంటి సినిమా అయినా మా మొఖాన్ని పడేయండి ఒకసారి. మళ్ళీ మా పాత ప్రభాస్ని మాకు ఇచ్చి హ్యాపీ. సలార్ ఒక యాక్షన్ మూవీ అబ్బా, అది గొప్ప అద్భుతమైన